కురుక్షేత్ర యుద్ధం దగ్గరపడుతున్న వేళ శ్రీకృష్ణుడు పాండవుల తరపున శాంతి దూతగా హస్తినాపురానికి వెళ్లాడు. అయితే ఆయనకు ఒక రహస్య ఉద్దేశ్యం ఉంది: కర్ణుని మద్దతును పొందడం. కృష్ణుడికి తెలుసు, కర్ణుడు దుర్యోధనుడి అగ్రశక్తి. కర్ణుడు పాండవుల వైపు చేరితే యుద్ధం ముల్లకుండలమైపోయేది. ఒక రాత్రి కర్ణుడు గంగానది ఒడ్డున ఒక్కరే నిలబడి తన మనసును ప్రశాంతం చేసుకుంటున్నాడు. అప్పుడే కృష్ణుడు రథంపై అక్కడికి చేరతాడు. కర్ణ, నేను నీతో మాట్లాడాలి. కృష్ణ, నీవు ఇక్కడ రాత్రివేళ ఇంత దూరం వచ్చావా? చెప్పు, ఏమిటి విషయం? కర్ణ, నీ అసలు జన్మ రహస్యం తెలుసుకోవాలని నీవు ఎప్పుడైనా అనుకున్నావా? నీవు సూతపుత్రుడు కాదు కర్ణ. నీవు కుంతిదేవి కుమారుడవు. నీవు పాండవుల పెద్దవాడవు. కర్ణుడికి ఆ మాటలు వింటూనే కాళ్లు కదలలేని స్థితిలో నిలుచున్నాడు. కృష్ణుడు తన మాటలను కొనసాగించాడు. కుంతిదేవి నీను జన్మనిచ్చిన వెంటనే భయంతో నిన్ను నదిలో విసిరివేసింది. అధిరథుడు, రాధ నిన్ను పెంచారు. కాని నిజానికి నీవు కౌరవ వంశానికి చెందినవాడవు. పాండవుల మొదటి కుమారుడవు. కర్ణుని కన్నీళ్లు కంటితోనే ఆగిపోయాయి. నిజమా కృష్ణ? నేను పాండవుడా? అర్థం కాని విధి. నా జన్మ రహస్యం నాకెందుకు ఇప్పుడే తెలియాలి? ఇప్పటికైనా తెలుసుకో కర్ణ. నీ సహోదరులతో కలవు. ధర్మపక్షంలో నిలవడమే నీ నిజమైన బాధ్యత. కృష్ణ, నా జన్మ నిజాన్ని తెలుసుకున్నా నా జీవితం మాత్రం మరో దిశలో సాగిపోయింది. దుర్యోధనుడు నాకు రాజ్యాన్ని ఇచ్చాడు. సమస్త ప్రపంచం నన్ను అవమానించినప్పుడు అతడే నన్ను గౌరవించాడు. నేనెప్పటికీ అతనికి కృతజ్ఞత కలిగినవాడిని. కర్ణ, నీకు న్యాయం చేయడం నా బాధ్యత. పాండవుల తరపున నిలబడి రాజ్యాన్ని పాలించు. నీవు ధర్మరాజు కంటే గొప్పవాడవు. యుద్ధం లేకుండానే విజయాన్ని సాధించవచ్చు. కృష్ణ, ధర్మం గురించి నువ్వు చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. కాని నాలో మరొక ధర్మం ఉంది, స్నేహధర్మం. దుర్యోధనుడు నన్ను నమ్మాడు. ఇప్పుడు అతన్ని వదిలి వెళ్లడం నాకేంటో తగదు. కర్ణ, నీ స్థిర నిశ్చయాన్ని గౌరవిస్తాను. కాని నీకు నా ఆశీస్సులు. నీవు యుద్ధంలో గొప్పగా పోరాడుతావు. కాని నీవు ఇంత సత్యాన్ని తెలుసుకొని కూడా ధర్మపక్షాన్ని విడిచిపెట్టడం నా హృదయాన్ని బాధిస్తోంది. కృష్ణ, నా మార్గాన్ని నేను ఎప్పుడో ఎంచుకున్నాను. నేను ఎవరినీ కించపరచలేను. కాని నేను కృతజ్ఞతకు విలువనిచ్చేవాడిని. నా జీవితం చివరి వరకు దుర్యోధనుడి పక్షానే నిలబడి పోరాడుతాను. కృష్ణుడు నెమ్మదిగా కర్ణుని భుజాన్ని తట్టి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఆకాశం మేఘావృతమై గాలి వణికిపోయింది. కర్ణుడి గుండె నొప్పితో ఊగిసలాడింది. ధర్మానికి స్నేహానికి మధ్య అతను స్నేహాన్ని ఎంచుకున్నాడు.